శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కంధము, వైకుంఠానికి ఆహ్వానము. ఉద్ధవ గీత. ఉద్ధవుడు శ్రీ సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుతో చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు రుద్ర ఇంద్రాది దేవతలను, ప్రజాపతులను, సనకాది మునివర్యులను తీసుకుని శ్రీకృష్ణ సందర్శనాభిలాషి అయి ద్వారకకు వచ్చాడు. త్రిజగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుని దర్శించినంతనే వారందరికీ మేనులు పులకించగా, ఆనందాశ్రువులతో కన్నులు చెమర్చగా, వారు ఆ దేవదేవుని స్తుతించి ఇలా విన్నవించారు. సర్వేశ్వర, సృష్టి స్థితి లయాలను రచించి నిర్వహించి వినోదించే జగన్నాటక సూత్రధారి, నీ లీలలు అద్భుతాలు, మాకెవ్వరికీ అంతు చిక్కనివి. వైష్ణవమాయకు, ప్రకృతి చేష్టితాలకు, త్రిగుణాలకు, కర్మబంధాలకు అసంగుడవు, అతీతుడవు, అప్రమేయుడవు అయిన నీవు సామాన్య మానవునిలాగా ఈ లోకములో 16,000 మంది భార్యలతో సంసారములో చిక్కుకున్నట్లు నటిస్తున్న నటవర చక్రవర్తివి. మా అందరి కోరిక ప్రకారము భూభారాన్ని నివారించడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి పూనుకొని నీవు వైకుంఠం విడిచి ఈ లోకానికి వచ్చి ఇప్పటికీ 120 మానవ సంవత్సరాలు గడిచినవి. నీ అవతార కార్యము విజయవంతముగా ముగిసింది. స్వామి, ఇంకా ఈ అవతారాన్ని చాలించి తిరిగి వైకుంఠానికి రావాల్సినదిగా వేడుకుంటున్నాము అని ప్రార్థించగా, త్వరలోనే యాదవ కులాంతము జరగనున్నది గనుక ఆ కార్యం ముగిసిన తరువాత నేను వైకుంఠానికి మరలి వస్తాను అని మాట ఇచ్చిన స్వామికి వాళ్ళంతా నమస్కరించి నిష్క్రమించారు. బ్రహ్మాది దేవతలకు మాట ఇచ్చిన స్వామి ఒకనాడు యాదవ ముఖ్యులందరినీ సమావేశపరిచి ఇలా చెప్పాడు. యాదవ శ్రేష్ఠులారా, కొద్ది రోజులుగా కొన్ని అశుభ శకునాలు, ఉత్పాతాలు సంభవిస్తున్నవి. బ్రాహ్మణ శాపం పనిచేయటం ప్రారంభించినట్లున్నది. ఇక్కడ మనం ఉండటం క్షేమకరం కాదు. అందుచేత మనం అందరము పరమ పవిత్రమైన ప్రభాస క్షేత్రానికి వెళ్ళి స్నానాదులు చేసుకుని దేవతలకు, పితరులకు తర్పణములు చేసి, బ్రాహ్మణులకు దానాలిచ్చి భోజనాలు పెట్టిస్తే పాపాలు తొలగగలవు అని చెప్పగా అందరూ సరే అని భార్యాపుత్ర బంధుమిత్ర పరివార సామగ్రులతో ద్వారకను విడిచి ప్రభాస తీర్థానికి తరలిపోయారు. ద్వారకను విడిచి వెళ్ళండని శ్రీకృష్ణుడు యాదవులకు చేసిన హెచ్చరికను వినిన ఉద్ధవుడు శ్రీకృష్ణుని సమీపించి ఇలా అన్నాడు. ప్రభు, దేవాధిదేవ, నీ దివ్య సంకల్పం నాకు కొద్దిగా అర్థమయ్యింది. ఋషి శాపం వలన జరగనున్న యాదవ కుల నిర్మూలనం తరువాత నీవు నీ దివ్యధామానికి మరలిపో సంకల్పించుకున్నట్లు ఉన్నది. నా ఊహే నిజమైతే నీ నుండి ఎడబాటును నేను సహించగలనా స్వామి? నన్ను కూడా నీతోనే తీసుకొని పోతే నేను నీ పాదసేవ చేసుకుంటూ ఉంటాను, అనుగ్రహించు అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఉద్ధవ, నీ ఊహ సరి అయినదే. నా అవతార కార్యం సమాప్తమైనది. బ్రహ్మాదులు వచ్చి వైకుంఠానికి మరలి రమ్మని వేడుకున్నారు. నేటికి 7వ దినాన ద్వారకా నగరాన్ని సముద్రుడు ఆక్రమించుకుంటాడు. యాదవ కుల నాశనము కూడా ఆనాటికి ముగుస్తుంది. అప్పటి నుండి కలియుగం ఆరంభమవుతుంది. ఈ కలియుగంలో మానవులు ధర్మాన్ని విడిచిన వారు, ఆచారము లేనివారు, అన్యాయపరులు, మిక్కిలి రోషావేశపరులు, మందమతులు, అల్పాయుష్కులు, బహురోగ పీడితులు, నిష్ఫలమైన పనులు చేసేవారు, నాస్తికులు అయి ఒకరినొకరు మెచ్చక నచ్చని వారై ఉంటారు. కాబట్టి నీవు బంధుమిత్రుల యందు అనుబంధాలను వదిలించుకొని ఇంద్రియ భోగాలలో తగులుకొనక అన్ని పుణ్యతీర్థాలను సందర్శించి పవిత్ర అనుభూతులను పొంది పంచేంద్రియాలు గ్రహించే విషయ వస్తువులన్నీ నశించేవే అని తెలుసుకుని వాటిని దరిజేరనీయకుము. ఇంద్రియ మనోవికారాలను నిగ్రహించి ఈషణత్రయాన్ని వర్జించి మోదఖేదాదులయందు సమభావముతో మెలగి ఈ జగమంతా పరమాత్మచే అధిష్ఠింపబడినదిగా తెలుసుకొని
మాయ అతని వశమందున్నదని తెలుసుకొని జ్ఞాన విజ్ఞానయుక్తుడవై ఆత్మానుభవ సంతుష్టుడవై విశ్వమంతా నేనే అని ఎరిగి వర్తించాలి అని శ్రీకృష్ణుడు బోధించాడు. ఉద్ధవుడు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి ఇలా అన్నాడు: ప్రభు, నీ మాయకులోనైనా నా వంటి పామరులైన సాంసారికులకు వైరాగ్యము సన్యాసము అంత సులువుగా అబ్బవు కదా. అట్టి వారికి గత్యంతరమేమిటి? బ్రహ్మాది దేవతలు కూడా భ్రాంతులైపోతుంటారు. నీ భక్తులైన పరమ భాగవతులు మాత్రము నీ మాయకు లోబడరు. యోగీంద్రులకైనా గృహస్థులైన స్త్రీ పురుషులకైనా నీ నామస్మరణమే మోక్షప్రదము. కనుక ఓ పరమేశ్వర, నీ చరణాల శరణమే నేను ఆశ్రయిస్తున్నాను. నాపై కృపతో నన్ను అనుగ్రహించు అని ప్రియభృత్యుడైన ఉద్ధవుడు వేడుకొనగా స్వామి కరుణతో ఇలా అన్నాడు: ఉద్ధవ, ఆత్మకు ఆత్మయే గురువు. కుతర్కాలలో చొరక సన్మార్గవర్తివై నా పరంధామానికి చేరగలవు. యోగులు నన్ను ఎల్లప్పుడూ పరమపురుషునిగా ధ్యానిస్తుంటారు. జీవజంతువులలో మానవులు ఉత్తములు. మానవులలో నిరంతర ధ్యాన నిష్ఠులైన యోగులు ఉత్తములు. సంశయగ్రస్తులు నన్ను తెలుసుకొనలేరు. నేను సత్వగుణము గలవారి చేత గ్రహింపబడగలను అని తెలుసుకొని తమ చిత్తమందు జీవాత్మను పరమాత్మతో నైక్యపరుచుకొనగలుగువారు పరమయోగీంద్రులు పరమజ్ఞానులు అని చెప్పి భగవానుడు ఉద్ధవునకు అవధూత యదు సంవాదాన్ని ఇలా చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.